దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయడానికి వారి మీద పడతారు. దోషులని నిర్దోషులకు మరణము విధిస్తారు. శ్రోతలు వింటున్నారా? శిలువ వేత వివరాలు యోహాను సువార్తలో రాయబడలేదు. యెరూషలేములో గొల్గొతా ఎక్కడ ఉండేదో దాన్ని పరిశోధించి అనేక మంది శాస్త్రజ్ఞులు వ్యాసాలు రాశారు. పాప పరిహార బలి ద్రవ్యమంతా శిబిరం వెలుపలికి తీసుకువెడతారు. లేవియకాండం 4:12 పాళెము వెలుపల పవిత్ర స్థలంలో అగ్నిలో కాల్చివెయ్యాలి. బూడిద పారబోసే చోట దానిని కట్టెల మీద కాల్చాలి. పాత నిబంధన ప్రవచన సంకేతాలన్నీ నెరవేర్చినవాడు యేసుక్రీస్తు. మన పాప పరిహార బలి అయిన యేసుక్రీస్తు శిబిరము వెలుపలికి తీసుకొని పోబడ్డాడు. హెబ్రీ పత్రిక 13:12 యేసు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచడానికి గవిని వెలుపట శ్రమ పొందాడు.